ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. మన నారా చంద్రబాబు నాయుడు గారికి మేము జన్మనెత్తిన ఆయన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము అందరూ మా కుప్పం నియోజకవర్గంలో వారికి అందరికీ జన్మదినానికి మేము వారికి తోడ్పడి ఉంటామని చెప్పేసి మేము కష్టపడుతున్నాము. రెండోది ఎన్ని జన్మలెత్తిన మా తల్లిదండ్రులు ఎంతో వారికి ఎంతో సేవ చేస్తామని ఎంత చేసినా మేము వారి రుణం తీర్చుకోలేదామని చెప్పేసి మేము ఇద్దరు ఉన్నాము. వాళ్ళు మాత్రం మేము ఇక్కడ ట్యాంకర్ వాళ్ళు తీర్మా మాదిరిగా వాళ్ళతో మేము తీసేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆయన చెప్పినాడు ఫస్ట్ ఇక్కడ దీంట్లో అందరికీ మా కాలువ డిసెంబర్లో తెప్పిస్తామని చెప్పినాడు. కాబట్టి అంతకు ముందుగానే ఈ నవంబర్ నెలలో ముందుగా కూడా ఆగస్టు నెలలోనే కూడా వారికి తెప్పించడానికి మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి సేవ చేస్తున్నామని చెప్పేసి మా ముఖ్యమంత్రిలో నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలకు అతీతంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కాకుండా అందరూ నా రైతులు బాగుండాలనేసి 750 కిలోమీటర్ల నుండి పోలవరం నుండి ఇక్కడి వరకు తీసుకొచ్చి ప్రాణదాత కల్పించారు. కాబట్టి ఇది ఎప్పుడు ఒక్క మాఫియా కాదు, ఒక స్ట్రోల్ కాదు, జునైన్గా వస్తూ ఉండే వాటర్ ప్రతి రైతు నా రైతు ప్రభుత్వం బాగుండాలో, సంతోషంగా ఉండాలో, ఏ భగీరథ ప్రయత్నం చేసి నారా చంద్రబాబు నాయుడు గారు జినైన్గా నేను ఎప్పుడైతే కష్టపడి ఇప్పుడు నవంబర్ కంటే ముందుగా చెప్పారు. కాబట్టి ఆయనకు పాదాభి వందనాలు ప్రతి రైతు తెలియజేస్తూ మా యొక్క రైతులు ప్రతులు ఆయనకు పాదాభి వందనాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి తెలియజేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు డబ్బీగా ట్యాంకర్లు ట్యాంకర్ నీళ్ళు కాదండి, 780 ట్యాంకర్లో పోలి షాప్ పెట్టి డబ్బీగా ఓట్లు వేయాలని చెప్పేసి అక్రమంగా మా కుప్పంలో నిర్మించి మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇది నిజమైన చంద్రబాబు నాయుడు మా తండ్రితో సమానము, మా దేవుడు భువనేశ్వరితో సమానము. వేలు అట్లా చూపించాలి అందరూ. ఆ పక్క నీళ్ళు ట్యాంకర్లో తోలిండయ్యా, ట్యాంకర్లో తోలిండయ్యా, నీళ్ళు వచ్చినాయా, జగన్మోహన్ రెడ్డి సిక్కు మాట్లాడితే ప్రోగ్రాము మా కుప్పంలో చేయకూడదు, ఆయన చేస్తే కూడా ఆయన పొరాలు కూడా ఉంది. నువ్వు అన్ని విధాలుగా ట్యాంకర్లో తోలి ప్రజలను మబ్బు పెట్టావు. ఈ రోజు రైతులు చూస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా నీళ్లు ఎంత దూరం లింకు వచ్చి ఈ రోజు ఈ చెరువు 11 ఏళ్ళకి 12 ఏళ్ళకి ఒకసారి నిలుస్తున్న చెరువు ఇప్పుడు ఆయన వల్ల, ఆయన దయ వల్ల ఈ రోజు రైతులు ఎలా బాగుపడితే ఎంత సంతోషంగా ఉంటారు. మా అమ్మ భువనేశ్వర్ గారు ఈ రోజు వచ్చి జలహారతి ఇవ్వడం వల్ల మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక్క చెరువు నిండిండేది కాదు, కనీసం అంటే అన్ని చెరువులు నిండి లాస్ట్ డెడ్ హ్యాండ్లో ఉండే ఒక చెరువు నిండి మరుగుపోతా ఉండే నీళ్లు ఇది. లాస్ట్ చెరువు నిండి మరుగుపోతా ఉండే నీళ్లు. దీన్ని చూడప్పా భరత్, ఊరికే ట్యాంకర్లో తెచ్చి జగన్ తెచ్చి వదిలిండే నీళ్లు కాదు ఇది పోతా ఉండే నీళ్లు. ఇది చూడు, ప్రశాంతంగా చూడు, ఎక్కడో కూర్చొని ఊరికే కాదు చెప్పేది. ఇది నీళ్లు తెచ్చిండేది ఇది, మన చంద్రన్న తెచ్చిండే నీళ్లు ఇది. సార్ ఈ పక్కన ఒకసారి తీయండి. ఇక్కడ తీయన్నా ఇట్లా. అందరికీ నమస్కారం. ఈరోజు నిజం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు దేవుడు
పార్టీకి మాత్రమే దక్కుతుందని మీ అందరూ ఇలాంటి కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో జరిగిందంటే నారా భువనేశ్వరి అమ్మగారు ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసి రైతుల ముఖంలో ఆనందం తీసుకురావాలనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలు కట్టుబడి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సభాముఖంగా సంతోషంగా చూసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు కానీ ఎప్పుడైతే మొదలుపెట్టి ఆఖరి కుప్పం నియోజకవర్గానికి పూర్తి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఆయన కుప్పం నియోజకవర్గం దేవుడు, ఆ దేవుడు వల్లనే ఈ కార్యక్రమం మొదలవుతుంది పూర్తవుతుంది. ఎలాంటి కార్యక్రమం మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి మాత్రమే ఈ సాధ్యమవుతుంది తప్ప ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎలాంటి కార్యక్రమం చేసినా ఎప్పుడు పూర్తి కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పూర్తి చేయాలని ఒక సంకల్పం ఉంటుందో అప్పుడే ఈ ఆఖరికి పులివెందులకు తీసుకువెళ్తానని చెప్పిన మాటలు కూడా నిలబెట్టుకుంటారు. ఈ సమావేశంగా తెలియజేస్తాం. ఆఫీస్